ఏపీ లిక్కర్ కేసులో అక్రమ అరెస్టులు వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. పొలిటికల్ లీడర్స్, మాజీ ఐఏఎస్ల నుంచి సామాన్యులను సైతం ఈ కేసులో ఇరికిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు సామాన్య వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారిద్దరిని సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకు కోర్టులో హాజరుపరచలేదు. దీంతో వారి బంధువుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ వారిద్దరు ఎవరు? వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ అక్రమ కేసులో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బాలాజీ, నవీన్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వారిని రాష్ట్రానికి తీసుకువచ్చిన పోలీసులు కనీసం వారి బంధువులకు సైతం చూపించడం లేదు. అరెస్టు చేసి 3 రోజులైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోవడంపై నవీన్ తమ్ముడు, మరదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ను రహస్య ప్రదేశంలో ఉంచి తాను చేయని తప్పును ఒప్పుకునే విధంగా ఈ కేసులో తనకు సంబంధం ఉన్నట్టుగా, దీనికి చెవిరెడ్డి ప్రోత్సహించినట్లుగా ఒప్పుకొని అబద్ధపు వాంగ్మూలంపై సంతకం చేయించడానికి సిట్ అధికారులు హింసిస్తున్నారని ఆరోపించారు. నవీన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని తెలిపారు. అతని అరెస్టు గురించి తెలిసినప్పటి నుండి విజయవాడలోని సిట్ కార్యాలయం, ఏసీబీ కోర్టు, జిల్లా జైలు చుట్టూ తిరుగుతున్నామని నవీన్ ఆచూకీ చెప్పడం లేదని ఆయన మరదలు ఆందోళన వ్యక్తం చేసింది. మా బావని సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నామని మాకు చెప్పారు. ఇంతవరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. నిన్న నైట్ ఫోన్ చేసి మేము పట్టుకున్నాము, మా కస్టడీలో ఉన్నామని చెప్పారు. ఇంతవరకు మాకు కోర్టుకు కూడా హాజరుపరచలేదు మా బావని. వాళ్ళని సంతకాలు పెట్టించుకునేదానికి హింస పెడుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలనేసి వాళ్ళని అక్కడే కస్టడీలోనే పెట్టుకున్నారు. ఇంతవరకు కోర్టుకు కూడా సబ్మిట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయిపించుకుంటా అన్నారు. మరోవైపు బాలాజీ కుటుంబీకులు తమ ఆవేదనను మీడియాతో చెప్పుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. మీడియాతో మాట్లాడితే బాలాజీని మరింత హింసిస్తారన్న భయంతో వారు నోరు మెదపడం లేదు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కస్టడీలో విచారిస్తున్నారు. మంగళ బుధవారాల్లో సిట్ అధికారులు చెవిరెడ్డిని తరలించే క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, లిక్కర్ వ్యాపారంలో తనకు ఏమాత్రమూ సంబంధం లేకపోయినా ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.